వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ప్రముఖులు వేరువేరుగా దర్శించుకున్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరీష్ తాండ్రా, మాజీ మంత్రి దేవినేని ఉమా, సినీ నటి దివి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం వీరికి రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్లాలని, ఇవాళ ఈ ఖరీఫ్లో రేపు రాబోయే వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతాంగం వేసే ప్రతి పంట, ప్రతి గింజ కూడా రావాలని, రైతులు, రైతు కూలీలు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని కోరుకోవచ్చు. చాలా తిరుపతికి వచ్చాము, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. తిరుమలలో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుంది. ఇట్స్ అ పాజిటివ్ ఫీలింగ్. నాకు ఏదైనా కోరిక, నాకు ఏదైనా అవ్వట్లేదు లైఫ్లో అంటే ఇక్కడికి వస్తూ ఉంటాను అండ్ ఖచ్చితంగా అయిపోద్ది. ఇదొక చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దీన్ని ఎలా చెప్పాలి నాకు తెలియదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే అంతకన్నా ఇంకేం కావాలి లైఫ్లో. చాలా బాగుంది. చాలా తిరుపతికి వచ్చాము, వెంకటేశ్వర స్వామిని దర్శనం ఫోటోగ్రాఫర్ ఆయన అడ్డం వస్తున్నాడు. ఆయన తీయడం మనల్ని